హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని అంశాలను చూద్దాం. తెలంగాణలో 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ కాగితపు పరిశ్రమ కొమరం భీం జిల్లాలో ఉంది. భద్రాచలం కాగితపు పరిశ్రమ భద్రాద్రి జిల్లాలో ఉంది. ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి సరుకులు లేదా ముడి పదార్థాలు అంటారు. కాగితపు పరిశ్రమలలో సాధారణంగా వెదురు, యూకలిప్టస్, సుబాబులను ఉపయోగిస్తారు. వీటితో పాటు రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం సుబాబుల్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగితపు మిల్లుకు సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్తు కావాలి. కాగితం తయారీ ప్రక్రియ 5 దశలలో జరుగుతుంది. 1. ముక్కలు చేయడం. 2. కలపగుజ్జు తయారీ. 3. గుజ్జును పరచటం. 4. ఒత్తడం. 5. కటింగ్. ముక్కలు చేయడం దశలో దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాల్లో చిన్న ముక్కలుగా చేస్తారు. గుజ్జును పరచటం అనే దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైనది. కాగితపు పరిశ్రమ రోజులో 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. కార్మికులు 3 షిఫ్ట్లలో 8 గంటల చొప్పున పనిచేస్తారు. షిఫ్ట్ ఏ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. షిఫ్ట్ బి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. షిఫ్ట్ సి రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు. రాత్రి షిఫ్ట్లలో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్స్లు ఇస్తారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలతో కాగితం వ్యాపారం కొనసాగుతుంది. ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. అప్పుడప్పుడు పని లభించే వారిని దినసరి కార్మికులు అంటారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.